హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ లంబార్ రాడిక్యులోపతి. లంబార్ రాడిక్యులోపతి అనేది కొంచెం మీకు వర్డ్ అనేది డిఫరెంట్గా అనిపించవచ్చు. బట్ ఏంటంటే ఇన్ మెడికల్ టర్మాలజీ లంబార్ రాడిక్యులోపతి అనేది వెరీ కామన్ థింగ్. ఈ లంబార్ రాడిక్యులోపతి ఏంటంటే ఏదైతే లంబార్ రీజియన్ అంటే లోవర్ బ్యాక్ పెయిన్ L1 to L5, ఈ L1 to L5లో ఉండే ఏదైతే ఆ ప్రాబ్లం ఉంటుందో అక్కడ నుంచి నర్వ్ అనేది కంప్రెస్ అయ్యి స్లోగా రైట్ లెగ్ కానీ లెఫ్ట్ లెగ్ కానీ లాగుతూ ఉంటుంది. ఆ లాగినప్పుడు దాన్ని మనము లంబార్ రాడిక్యులోపతి అంటాం. ఇది ఎందుకు లాగుతుంది, ఎలా వస్తుంది ఏంటనేది మనం తెలుసుకుందాం. ఈ ప్రాబ్లం అనేది యూజువల్గా కంటిన్యూస్ సిట్టింగ్ పొజిషన్ ఉండే వాళ్ళల్లో అండ్ ఈ లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళల్లో అండ్ ఇంకా కొందరు హెవీ వెయిట్స్ ఎత్తడం వల్ల కానీ లేకపోతే కంటిన్యూస్గా కొందరు ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ సినిమా వాళ్ళు కొందరు ఫోటోగ్రఫీ వర్క్ చేసే వాళ్ళలో వాళ్ళకి ఒకటే పొజిషన్లో ఉండే పని ఎక్కువ ఉంటుంది. అండ్ అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళల్లో ఒకే పొజిషన్లో కూర్చోవడం, ఒకే పొజిషన్ నిలబడడం, ఇలాంటి రకరకాలుగా ప్రాబ్లం అంటే నిలబడడం అనేది ఉంటుంది. ఈ రకరకాల పొజిషన్స్ ఎర్గనామిక్స్ అనేవి చేంజ్ అయినప్పుడు మనం ప్రాపర్ పొజిషన్లో కూర్చోం. మనం మార్నింగ్ లేచినప్పుడు నైట్ పడుకుంటే ఒక పొజిషన్లో అయితే ఉన్నాం. సో దట్టు ఈ లంబార్ రీజియన్లో ఉండే మజిల్స్ కూడా స్ట్రెయిన్కి గురై అక్కడ ఉండే ఆ వర్టిబ్రస్ మీద వెయిట్ పడి ఆ వర్టిబ్రస్ నుంచి లోపల ఉన్న డిస్క్ మీద వెయిట్ పడి ఆ డిస్క్ అనేది బల్జ్ అయిపోయి ఆ బల్జ్ అయిన డిస్క్ ఆ నర్వ్ని ఏదైతే కంప్రెస్ చేస్తుందో ఆ కంప్రెస్ చేయడం వల్ల ఆ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ రేడియేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని లంబార్ రాడిక్యులోపతి అంటాం. ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు రెక్టిఫై చేసుకొని ప్రాపర్ డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే మీకు థెరపీ ట్రీట్మెంట్స్లో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే మీకు మళ్ళీ రిపీట్ అవ్వకుండా దాన్ని మజిల్ టోన్ చేయడం కానీ మజిల్ స్ట్రెంత్ చేయడం కానీ అక్కడ ఉండే రూట్ కాజ్ ప్రాబ్లం కానీ అక్కడ ఉండే ఈ రాడిక్యులోపతి రేడియేటింగ్ పెయిన్ కానీ దాన్ని తగ్గించడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ అనేది కొంచెం మీ దగ్గర పేషెన్స్ తీసుకొని ఒక 7 to 10 days మాకు టైం ఇస్తే కనుక మీకు పర్మనెంట్ సొల్యూషన్ మేము చూపిస్తాం. థ్యాంక్ యూ.